సో ఇప్పుడు అందరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కదా, మీరేమి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నాది రంగారెడ్డి జిల్లా తీరాలనుకోలేదా? నేను మా నాయన మా తాత మా ముత్తాత అందరు రంగారెడ్డి జిల్లా. అది జియో ట్రిప్లో ఏరియాల. మా కాడ భూములు ఉన్నాయి, నా జేబులో పైసలు ఉన్నాయి. కానీ నేను కూడా చట్టాలు పాటిస్తాను, పర్యావరణం మీద అవగాహన ఉన్నది. నేను నా దగ్గర ఎంతో ల్యాండ్స్ ఉన్నాయి జియో ఇప్పటి వరకు నేను అక్కడ చిన్న ఫామ్ హౌస్, నా ఫామ్ హౌస్ అంటే మా తాత కట్టిన ధర్మసారం ఊర్లో ఉన్నది, మా పెద్దమంగళారం ఊర్లో. ఆ ఊరి మధ్యలో ఉన్నది పెద్ద కొట్టం ఉన్నది, వెనకడ బర్లు ఇవన్నీ ఉంటుండే. అదే నా ఫామ్ హౌస్. నా ఫామ్ హౌస్ అంటే నిజం అంటే నా ఫామ్ హౌస్ లో బార్లు, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే ఫామ్ తప్ప అల్లు ఉంటాయి, 2 బార్లు, 2 స్విమ్మింగ్ పూల్. అయితే నాకు ఒక బార్ లేదు, ఒక స్విమ్మింగ్ పూల్ లేదు. నాకు ఫామ్ హౌస్ అంటే నిజంగానే డిక్షనరీ చూస్తారు ఫామ్ హౌస్ కాదు ఉన్నాయి మా ధర్మస్థానం. ఏం పండిస్తారా ఫామ్ లో? అదేంటి ఆయిల్ సీడ్ కమ్ పామ్ ఆయిల్, కుస్మ యాక్చువల్లీ అంతా కౌలుకి ఇస్తాము. కానీ అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు చేసేది. అమ్మ నాయన పోయినాక నా మీద నేను నాది మా సిస్టర్ది 40 ఎకరాలు కలిసి యూక్లిప్టస్ పెట్టిస్తున్నా. హనుమాన్ల బాయ్ అని ఉండేది, హనుమాన్ మందిరం కట్టించిన. దాని పక్కకు ఇంకా 9 ఎకరాలు ఉంటే ఏమైనా చేయాలి. తర్వాత ఒక దాంట్లో నాది ఎక్స్పెరిమెంట్ ఉంటాయి, నాగజమ్ముడు పెంచాలి, లేకపోతే తెల్ల జిల్లెట్ పూలు పెంచాలి. తర్వాత వేరే పాత వెనకటి కూరగాయలు ఉండేది, ఇప్పుడు అవి ఎవరు వాడతలేదు. అవి పెంచితే 1 ఎకర్ ఎక్స్పెరిమెంటల్ ఉన్నది, 1.5-2 ఎకర్స్ ఎక్స్పెరిమెంటల్. తగ్గిందానా నేను ఏది పెట్టినా నష్టమవుతుంది నాకు. ఎందుకు పూలు కట్టొచ్చు కదా ఒకటి మంచిగా, వీకెండ్స్ లో కొంచెం చిల్ల. పక్క మంచి బాయ్ ఉన్నది, బాయ్ తీసుకోవచ్చు కదా. ఇంకా ఫ్రెష్ వాటర్ ఉంటుంది, దాంట్లో క్లోరిన్ ఉండదు, ఏముండదు. అయితే ఇది కుస్మల్ పెట్టించిన, అది చాలా తక్కువ, ఫర్టిలైజర్ పెట్టుబడి కూడా తక్కువ. అందులో కూడా నాకు లాస్ వచ్చింది. అంతకుముందు మా మక్కలు పెట్టిన, అందులో లాస్ వచ్చింది. కానీ ఇక చేయాలని నేను చేస్తాను. సో ఇక్కడేం కట్టుకోవాలని ఎప్పుడు అనిపించలే. నేను మంచి లీడర్ల ఫామ్ హౌస్ మీరు పోయి ఉంటారు కదా, చాలా మంది ఫామ్ హౌస్ లకి అందరూ అడుగుతారు, మీ ఫామ్ హౌస్ లేదు, ఫామ్ హౌస్ లేదు. నాకు ఇప్పుడు మొన్న 2 ఏళ్ల కింద ఒక ఫామ్ హౌస్ కొన్నా, అది గోవాలో కొన్నా. అది కూడా నిజంగానే ఫామ్ హౌస్. దాంట్లో కూడా స్విమ్మింగ్ పూల్ లేదు, దాంట్లో వాగు ఉన్నది, వాగు ఈత కొట్టచ్చు, బాయిలు ఉన్నది, బాయిలు ఈత కొట్టచ్చు. ఓకే. సో అట్లాంటి పెద్ద అంటే ఇప్పుడు మీకు తెలుసా ఇట్లాంటివి కనుక ఈ ఏరియాలో కడితే రేపొద్దున మనల్ని కూడా డ్యామేజ్ చేస్తారనో, మాట్లాడతారనో, ఇల్లీగల్ అవుతుందన్న ఇవన్నీ ఉంటాయి కదా. నేను జియో ట్రిపుల్ని వ్యతిరేకిస్తున్నా. ఆ చట్టం ఎవరికి లాభం అయితే లేదు. ఆ చట్టం ఉన్నా కూడా ఫామ్ హౌస్లు కాదు, కాలేజెస్ కాదు, హోటళ్ళు, చాయ్ఖానాలు అన్ని కడుతున్నారు, హాస్పిటళ్ళు అన్ని కడుతున్నారు. అయితే ఏం లాభం? ఇంకోటి అది లోకల్ వాళ్ళకి కూడా నష్టమవుతుంది, అక్కడ డెవలప్మెంట్ అయితే లేదు. అక్కడ లోకల్ కాదు, అది డెవలప్మెంట్ కాక దాన్ని ఎన్నుకున్నది వికారాబాద్, తాండూరుల వరకు డెవలప్మెంట్ ఆగిపోయింది. డెవలప్మెంట్ అంతా మెల్లమెల్ల బయటికి పోతుంది. ఇప్పటి వరకు వికారాబాద్ వరకు డెవలప్ కావాలి, ఇప్పుడు గట్కేసర్ వరకు డెవలప్ అయింది, భువనగిరి వరకు డెవలప్ అయింది. ఈ టైం ఇక్కడనే ఆగిపోయింది. మధ్యలో జియో ట్రిప్ అనే గోడ తిరుగుండే వరకు అటు వికారాబాద్ డెవలప్ అయితే లేదు. అయితే జియో ట్రిప్లో మారవాలి, దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా మారవాలి. చూపించాలంటే ఆల్టర్నేట్ నేను చెప్తున్నా, నేను డాక్యుమెంట్స్ చేసిన, సెస్లో పెట్టినా, దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా మారవాలి. అంటే ఏంటంటే దాంతో ఆ లోకల్ ప్రజలకు లాభం అవుతుంది, డెవలప్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, మళ్ళా పర్యావరణం రక్షిస్తుంది, 2 చెరువులను రక్షిస్తుంది. ఉదాహరణ నేను చెప్తా కూడా, పర్యావరణం రక్షించుడే కాదు, పర్యావరణం ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకా మంచి చేస్తుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తర్వాత గవర్నమెంట్కు ఆమ్దాని వస్తుంది, గవర్నమెంట్కు 30-40 వేల కోట్ల ఆమ్దాని వస్తుంది. అంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా డిక్లేర్ చేయండి. దాంట్లో ఓన్లీ గ్రీన్ బిల్డింగ్స్ అలౌ చేయండి. దాంట్లో ఒకవేళ రెసిడెన్షియల్ చేస్తే ఎకరానికి ఒకటి అఫీషియల్ చేయండి. ఇదేదో ఇల్లీగల్గా 10% అలౌడ్, అదంతా రాంగ్. అఫీషియల్గా చేయండి. ఇది రెసిడెన్షియల్ రేట్ అయినా, కమర్షియల్ అయినా హయ్యెస్ట్ ఎండ్ వస్తుంది. ఉదాహరణ ఇప్పుడు యాపిల్ పెద్ద సర్కులర్ బిల్డింగ్ 500-1000 ఎకరాలలో 500 ఎకరాలలో అమెరికాలు కట్టిండ్రు. అది ఒక్క పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఉండే కాక అక్కడ ఉన్న వాటికి అది ఎడారి తిరుగుండి ఇప్పుడు అడవి అయిపోయింది. అయితే పర్యావరణం రక్షించుడే కాక పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసింది. అయితే అటువంటి గ్రీన్ ఇండస్ట్రీస్కి ఇవ్వండి. ఇంకోటి వెనకటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఎన్నోసార్లు చెప్పింది ఇంతకుముందు కూడా, వెనకటి ఏముందంటే ఇండస్ట్రీ అంటే పొల్యూషన్, అగ్రికల్చర్ అంటే నాన్ పొల్యూటింగ్.
ఇప్పుడు అగ్రికల్చర్ అంట పొల్యూటింగ్ ఏ ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ పత్తి, అంతే పెస్టిసైడ్, అంతే కదా. వీడిసైడ్ వాడతాము, వాటితోటి క్యాన్సర్లు వస్తాయి, అవన్నీ కూడా ఇళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు టమాటా పక్కకు పెంచుతారు, ఎన్ని పెస్టిసైడ్స్ కొడతారు దానికి, విపరీతంగా. క్యాబేజ్ పెడతాం, ఎన్ని పెస్టిసైడ్స్ కొడతాం. అవును. ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ పెట్టి ఒక్క పొల్యూషన్ వస్తుందా? వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. ఒక 10,000 కోట్ల ఐటీ కంపెనీ మీద ఒక కేసు వేస్తే వాళ్ళ షేర్లు పడిపోతాయి. వాళ్ళు ఇంకా వేరే అవసరం లేదు, మార్కెట్ ఫోర్సెసే వాటిని చట్టంను ఫాలో చేపిస్తుంది. అయితే ఇటువంటి వాటికి ఇవ్వండి, ఏదైతే నాన్ పొల్యూటింగ్ గ్రీన్ ఇండస్ట్రీస్కు ఇచ్చి దాన్ని డెవలప్ చేయండి. అండ్ గజానికి 500 రూపాయలు తీసుకోండి. ఆడ లక్ష ఎకరాలు ఉన్నాయి అంటే కోట్లాది గజాలు ఉన్నాయి. కోట్లాది గజాలకు 500 అంటే 30,000 కోట్లు వస్తాయి. 1,000 కోట్లు వస్తాయి, 30,000 కోట్లు. అయితే ఇది GO111 తీసేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ అని సెస్లో వర్క్షాప్ పెట్టినాము. ఒక పెద్ద ప్రొఫెసర్, వాటర్ రిసోర్స్ ఎక్స్పర్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్, అగ్రికల్చరిస్ట్, ఎక్సాట్లు పనిచేసిండు, యూనియన్ పనిచేసిండు, వాళ్ళు అందరు సైంటిస్ట్ సెస్లో పెట్టినాము ఈ మీటింగ్. ఓ డాక్యుమెంట్ కూడా తయారు చేసినాము. GO111 తీసేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయండి. లేక్లను పర్యావరణం రక్షించది, ఆ లోకల్లోకి లాభం అవుతుంది, ప్రభుత్వానికి 30,000 కోట్ల ఆదాయం వస్తుంది. సో డీటెయిల్గా మనం ఒక రోజు ప్రెజెంటేషన్ చేద్దాం, బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, ఎంపీ. హైడ్రా కొనసాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏమైనా ఈ అపోహలు కనుక నిజమై ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తే క్వశ్చన్ చేయడంలో నేనే ముందుంటానని చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.